తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు అనేటటువంటి మాట పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఆయన పేమెంట్ కోటాలో సీఎం గద్దెని ఎక్కారు అని అనటం జరిగింది. బాగానే ఉన్నది. ఆయన రెగ్యులర్ సీఎం కాదు, కరెక్టే. రెగ్యులర్ ఎవరో చెప్పండి, మీరెవరైనా ఉన్నారా రెగ్యులర్గా? ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులర్? నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే రెన్యువల్ సీఎం అన్నారు. రెన్యువల్ సీఎం అంటే ఒకవేళ ఒకే పార్టీలో ముగ్గురు నలుగురు మారవచ్చు, దాని ఏముంది? రెగ్యులర్ సీఎం కాదంటారు, రెన్యువల్ సీఎం కాదంటారు. ఏంటి, ఆయన ఫామ్ హౌజులు రాయించట్లేదుగా ఎవరికి? ఆ ఆరోపణ ఎవరికి ఉన్నది? ఫామ్ హౌస్ రాసి ఇచ్చారు అని చెప్పేటటువంటి ఆరోపణ ఎవరికి ఉన్నది? రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అనేటటువంటి మాట ప్రజల్లో పైకి వస్తుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ను బొంద పెట్టేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం బొందలో ఉన్నది ఎవరు? బొందలో ఉండి ఎట్ట మాట్లాడుతున్నారు ఆ మాట? బొంద పైకి వచ్చి మాట్లాడితే అది వేరే ఉంది, కానీ ప్రస్తుతం బొందలోనే ఉన్నారు కదా. అర్థం చేసుకోండి ఒక్కసారి అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.